హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ఈరోజు కాకరకాయ వండుతున్నానండి. కాకరకాయ పేరు చెప్తేనే ఆమడ దూరం ఉరికే నేను ఈరోజు నేనే వండుతున్నాను చాలా ఇష్టంగా తినడానికి. ఎందుకంటే ఇది తెల్ల కాకరకాయ కదా. నల్ల కాకరకాయ ఎక్కువగా చేదు ఉంటుంది. ఈ తెల్ల కాకరకాయలో ఏంటంటే అంతగా చేదు అనిపించదు. వీడియోలోకి వెళ్ళిపోదాము. కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇలా వండుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఈ కాకరకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే దేంట్లో కూడా ఉండవు. నేను అసలు చేదు లేకుండా ఎలా వండుతాను ఏంటి అనేది పూర్తిగా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. నేను చేదు లేకుండా వండడం అనేది చెప్పేది ఎందుకు అని అంటే, చాలామంది కాకరకాయ చేదు ఉంటుంది అని తినరు కదా. సో ఇలా వండి చూడండి, చేదు అనేది అసలు ఉండదు. ట్రై చేయండి. నేనైతే ఫుల్ వీడియో చెప్తాను, చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేస్తూ ఉండండి. అయితే నేను ఇందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను, దానివల్లనైతే చేదు అనేది రాదండి. అదేంటో యాడ్ చేసేటప్పుడు చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. నాకైతే వంట చేయడం అంటే చాలా ఇష్టం అండి. చాలా ఈజీగా చేసేస్తూ ఉంటాను. మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి అనేది. నేను ఇందులో ఏంటి అంటే కొందరు రౌండ్గా కట్ చేస్తూ ఉంటారు, కొందరు ఇట్లా పొడవు నిలువున కట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కట్ చేస్తూ ఉంటారు కదా. మీరు ఎలాగైనా కట్ చేయండి, కానీ దీంట్లో ఒకటి ఏంటి అంటే ఉప్పేసి మనం కాకరకాయ వక్కల్ని మంచిగా కడిగామనుకోండి, అక్కడే 90% చేదనేది పోతుంది. లేదంటే పసుపు పట్టించి ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టి మనం పసుపు వేసిన తర్వాత వాటర్ లాగా వస్తుంది, పక్కన పెడితే ఆ నీటిని గట్టిగా పిండేసి కాకరకాయను మంచిగా కడిగినామనుకోండి, చేదంతా అక్కడే వెళ్ళిపోతుంది. చాలా సులభం టిప్ అండి ఇది. ఇది యూస్ చేయండి. పసుపు అయినా ఉప్పు అయినా వేసి కడిగి మంచిగా పెట్టుకున్నామనుకోండి, మనకి మంచి చేదు లేకుండా అయిపోతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేనైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు వేస్తున్నాను. కాకరకాయలు అయితే ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా ముందుగా కడిగి పెట్టుకోవాలండి కాకరకాయల్ని. తర్వాత అల్లం పసుపు వేసుకొని నేనైతే పోపులో కలుపుతున్నాను చూడండి. నూనెలో ముక్కలు వేగుతున్నప్పుడు వచ్చే స్మెల్కే మనకు అర్థమైపోతుంటుంది, అంటే కర్రీ ఏ లెవెల్లో రాబోతుంది అని. నాకైతే ఏంటంటే నేను ఏ వంట చేసినా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు నేనే అసలు నమ్మలేకపోయాను. ఒకప్పుడు నాకు వంటలే రావండి, కానీ మా అమ్మమ్మ దగ్గరుండి నాకు నేర్పించింది. తన స్టైల్లో చేస్తూ ఉంటాను నేనైతే. చూడండి ఎంత బాగా వస్తుందో కర్రీ. నేనైతే అల్లం పసుపు వేసి పోపులో మళ్ళీ కాకరకాయలు యాడ్ చేశాను, కలుపుతున్నాను. మంచిగా కలపాలండి ఆయిల్లో. నేను చెప్పాను కదా, గ్రేవీలో వాటర్ క్వాంటిటీ ఉన్న వాటిలో ఎక్కువగా ఆయిల్ వేయను, వాటర్ క్వాంటిటీ లేని వాటిలో ఎక్కువగా ఆయిల్ వేస్తాను. మీరు చూసారా, ఇందులో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసాను అన్నమాట. నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలండి. అంటే మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేయగానే ఇందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందని చెప్పాను కదా, ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో యాడ్ చేయకూడదు ఇప్పుడే. ఇది కూడా కాసేపు ఉడకాలి అండి. ఉడుకుతుంటే ఆ వాసన వస్తుంది కదా, అది ఉడికినప్పుడు అప్పటికి మనం ఇంకా అందులో కారం అవి ఇవి వేసేస్తూ ఉండాలన్నమాట. నేనైతే కాసేపు మూత పెట్టి తీసాను చూడండి. కొంచెం కాకరకాయ ముక్క అనేది మగ్గినట్టు అయింది. ఇప్పుడైతే ధనియా పౌడర్ వేస్తున్నాను. చిన్నప్పుడు మా మమ్మీ కాకరకాయ వండుతుందంటే నేనైతే అసలు ఆ రోజు అన్నమే తినేదాన్ని కాదు, కానీ ఇప్పుడు నేనే ఇష్టంగా వండుకొని తింటున్నాను. అంటే ఇలా ట్రై చేసిన తర్వాత మీరు కూడా అలాగే తింటారు. ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉందని చెప్పాను కదా, ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే చేదు అనేదే ఉండదండి. ట్రై చేయండి. నేనైతే కారం వేస్తున్నానండి. కాకరకాయ 50% మగ్గిపోయింది, అందుకే ధనియా పౌడర్ అండ్ కారం అయితే యాడ్ చేశాను.
మీకు వీడియో ముందుగానే చూపించాను కదా, ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇదే అండి. మీరు క్యూరియాసిటీతో చూస్తారు అని అయితే చెప్పాను. ఏంటి అంటే టమాటాల్లో సహజమైన పులుపు ఉంటుంది కదా చింతపండు కంటే, ఇలాగంటే అది కాకరకాయ రుచిని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుందండి, దాని చేదును. ఇప్పుడు ఇందులో కారం ధనియాల పొడి వేసాం కదా, ఈ కాకరకాయల ముక్కలు వేగిన తర్వాత మనం ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకున్న తర్వాత టమాటాలు అయితే యాడ్ చేయాలి. ఈ కర్రీ ఉడుకుతుంటే వస్తున్న వాసన అయితే ఇల్లంతా నిండిపోయిందండి నిజంగా చెప్పాలంటే. వేడి వేడి అన్నంలోకి కాకరకాయ టమాటా కర్రీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఆ పులుపు, కారం, కాకరకాయ అయితే చాలా మంచిగా ఫ్రై అయింది కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించిందండి. నేనైతే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత టమాటాలోని వాటర్ అనేది మెత్తగా ఉడికి టమాటా అందులో గ్రేవీ రెడీ అవుతుంది. చూడండి మీరు ఎలా వస్తుందో గ్రేవీ. నేనైతే వాటర్ యాడ్ చేయను ఏ కర్రీలో. వాటర్ యాడ్ చేయకుండా అందులోకి వాటర్ వస్తాయి. టమాటా యాడ్ చేశాను కదా, ఈ టమాటా వేయడం వల్ల ఏంటి అంటే కాకరకాయ అసలు చేదు అనేదే ఉండదండి, మొత్తం పోతుంది. ఫస్ట్ ఒక టిప్ చెప్పాను కదా, పసుపు లేదా ఉప్పు ఏదైనా ఒకది దాంతో కలిపి కాసేపు పక్కన పెట్టి వాటరీ వచ్చిన తర్వాత మంచిగా కడిగి వండుకుంటే అక్కడే 90% చేదు వెళ్ళిపోతుంది. ఇలా టమాటా యాడ్ చేస్తే అసలు చేదు అనేదే ఉండదండి. నేనైతే చాలా చాలా ఇష్టంగా తింటాను. ఒకప్పుడు కాకరకాయ అంటే నాకు అసలు నచ్చేది కాదండి. చెప్తున్నాను కదా, మమ్మీ కాకరకాయ అంటే ఆ రోజు అసలు నేను అన్నమే తినేదాన్ని కాదు. మీరు కూడా అలాగే ఉంటారని చెప్తున్నాను. ఎందుకంటే కాకరకాయ మీద ఉన్న ఒపీనియన్ మారిపోతుంది ఇలా వండుకుంటే. ఇంకొకటి ఏంటంటే నేను కొత్తిమీర ఎండింగ్లో వేయనండి. చెప్పాను కదా, ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ఎందుకంటే లాస్ట్లో వేస్తే కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టదు, అలాగే ఉడకదు కూడా అది. అందుకే నేను ఇప్పుడు కొత్తిమీరను కర్రీ 50% అయిందన్న తర్వాతనే యాడ్ చేస్తూ ఉంటాను. చూడండి కర్రీలో కొత్తిమీర అయితే వేసాను. చాలా కలర్ఫుల్గా వస్తుంది కర్రీ. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఇష్టం అంటే టమాటా వేయకుండా మొత్తం పచ్చడిలా చేస్తారు కదా, అలా కూడా కావాలంటే ఇంకో వీడియోలో చేస్తాను. అంటే నాకు కాకరకాయ పులుసు పెట్టడం, కాకరకాయ పచ్చడి చేయడం, ఇలా కర్రీలా వండడం అన్ని రకాలుగా వచ్చు. మీరు ఎక్కువగా పచ్చడిలాగా ఇష్టపడితే కామెంట్ చేయండి, నేను పచ్చడి వీడియోని రెడీ చేసి పెడతానన్నమాట. ఈరోజైతే నాకు ఇష్టమైన టమాటా తెల్ల కాకరకాయ స్పెషల్గా చెప్తున్నానండి. తెల్ల కాకరకాయ, నల్ల కాకరకాయ అనుకోండి చేదు ఎక్కువగా ఉంటుంది, తినలేము. దానికి కూడా ఇవే టిప్స్ ఫాలో అవుతే కొంచెం బెటర్గా ఉంటుంది, కానీ ఇది కొంచెం చేదు తక్కువగా ఉంటుంది. మీలో అందరికీ తెలిసే ఉంటుంది, అయినా కూడా చెప్తున్నాను. చూసారా కారం వేస్తున్నాను. నేను వాటర్ యాడ్ చేయలేదు. టమాటాలో ఉన్న గ్రేవీ ఎలా వచ్చిందో చూడండి, చాలా బాగుంది. మనం కొంచెం ఒక 4-5 పీసులు వేసుకొని కాకరకాయ పీసెస్ వేసుకొని అన్నం అంతా కలుపుకొని తినేలా వండుతాను నేను. గ్రేవీ అంత థిక్గా వస్తుంది. మరి అలా ఎలా వస్తుందో మా మమ్మీ కూడా నన్ను అదే అడుగుతారు. ఇప్పుడు మీ ముందే కుక్ చేస్తున్నాను. నేనైతే అందులో ఏం స్పెషల్గా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు. టమాటా వేసాను, ధనియా పౌడర్ వేసాను, రెగ్యులర్గా మనం కర్రీస్లో వేసుకునేటివి వేసుకున్నాను. అయినప్పటికీ చాలా బాగా వస్తుంది. నేను అక్కడ కాకరకాయ ఉడికిందా లేదా అని చూశాను. సో 90% ఉడికిందండి. చూడండి ఎంత బాగా వస్తుందో గ్రేవీ. కర్రీ వండుతున్నప్పుడు మూత పెడితే ఏంటంటే ఆవిర్లకు ఎసరు అనేది అందులో ఎక్కువగా ఊరుతుంది, టమాటా వేసాను కాబట్టి. ఇంకోసేపు ఉడకనిద్దామని చెప్పేసి నేనైతే మళ్ళీ కలిపాను మంచిగా. ఎందుకంటే మనం కర్రీ మధ్య మధ్యలో కలపకుండా ఉన్నామనుకోండి కింద అడుగంటుతుంది, లేకుంటే ఒకే సైడ్ మంట తాకి అటే ఉడుకుతుంది, ఇలా జరుగుతుంది. మనకు గ్యాస్పై కాబట్టి అలా ఏముండదు, కట్టెలపై మీద వండినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. నేనైతే కాకరకాయ టమాటా కర్రీని చాలా ఇష్టంగా తింటాను. ఎందుకంటే చేదు అనేది ఉండదు. నాకు కాకరకాయ కర్రీలో తెల్ల కాకరకాయ అంటే ఇష్టం. మరి మీకు ఏ కాకరకాయలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇంకా ఏంటంటే ఈ కాకరకాయ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కసారి మీ మమ్మీని ఇలా వండి చూడమనండి, అసలు మీకు కాకరకాయ మీద ఉన్న ఒపీనియనే చేంజ్ అవుతుంది. చెప్తున్నాను కదా, ఎందుకంటే నేను ఇలాగే అనుకునేదాన్ని. మీకన్నా ఎక్కువ కాకరకాయ మీద నాకు అసలు నెగిటివ్ ఉండేది. అమ్మో కాకరకాయని చేదు ఉంటుంది, నేను అసలు తినను,
నా వల్ల కాదు అనే థాట్‌లో ఉండే నేనే చేంజ్ అయ్యి కాకరకాయ తింటున్నానంటే, మీరు కూడా తినేస్తారు ఇలా ట్రై చేస్తే. ఇది నాకు మా అమ్మమ్మ చేసి పెట్టేదండి. తన దగ్గర నుండి నేర్చుకున్నాను ఈ రెసిపీ. ఇంకా చిన్న చిన్న టమాటాలు రాములకాయల్లాగా ఉంటాయి తెలుసా అండి మీకు? అవి వేస్తేనైతే ఇంకా సూపర్‌గా ఉంటుంది. కానీ మన దగ్గర అవైలబుల్‌గా లేవు కాబట్టి టమాటాలే వేశాను. ఆ చిన్న టమాటాలు రాములకాయలు వేస్తే మాత్రం ఇంకా సూపర్‌గా ఉంటుంది. కొంతమంది రౌండ్‌గా కోస్తారు. కానీ కాకరకాయ రౌండ్‌గా కంటే ఇలా కట్ చేస్తేనే బాగుంటుంది నాకైతే. మరి మీకు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కట్ చేసుకోండి. ఓకేనా? నేను ఏ కర్రీ వండినా మా డ్యాడీ అయితే బాగుంది అనే కాంప్లిమెంట్ ఇస్తారు. అందుకే ఇంకా వంటల మీద నేను ఫోకస్గా నేర్చుకొని మంచిగా వాళ్ళకు వండి పెట్టాలని అయితే నేను మంచి ఇంట్రెస్ట్తో నేర్చుకున్నానండి. నా వంటలకి ఏ రోజు మా డ్యాడీ అయితే వంక పెట్టలేదు. చాలా బాగుందంటారు. నేను చేసే రెసిపీలలో సాంబార్ అంటే మా డ్యాడీకి చాలా ఇష్టం. మా మమ్మీకేమో బిర్యానీ అంటే ఇష్టం నేను చేసే రెసిపీస్‌లో. మీరు ఇంకా రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్‌లో తెలియజేయండి. నేను వాటికి రిప్లైస్ ఇస్తూ ఆ రెసిపీస్ చేయడానికి చేస్తాను. ట్రై చేయడం కాదు, చేస్తాను ఖచ్చితంగా. మీకు ఏ రెసిపీ తెలుసుకోవాలని ఉంది, ఏ రెసిపీ కుక్ చేయాలని అంటే అది కామెంట్స్‌లో అడగండి. అదే రెసిపీ వండుతాను. నార్మల్‌గా మనం విలేజ్‌లో ఉండే వాళ్ళం ఎలా వండుకుంటాము అనేదే చూపిస్తున్నాను నేను అంతే. ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అవి ఇవి ఏమి వేయకుండా నార్మల్గా వండుతున్నాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి కాకరకాయ కర్రీని ఇలా ట్రై చేయండి. ఓకేనా?